జన్మాష్టమి సందర్భంగా మనం హ్యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. మీరు విజువల్స్లో చూడొచ్చు టెంపుల్ దగ్గర రష్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే అక్కడ నాంపల్లి మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో డౌన్ ఆ ఏరియా మొత్తం లైన్లో చాలామంది భక్తులు ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అయినా సరే ఇదే జనసంద్రంతో ఈ ఇస్కాన్ టెంపుల్ దగ్గర భక్తులు వస్తూనే ఉన్నారు. మినిమం దర్శనానికి లోపల దర్శనానికి 1 అవర్ టైం పడుతుంది అంటున్నారు. ఇక్కడ చూస్తే భక్తులు ఒక్కొక్కరు లైన్లో 3 అవర్స్ నుంచి అలా నిల్చొని స్వామి దర్శనం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. హలో, నా పేరు లయ. మేము ఇస్కాన్ టెంపుల్కి ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్నాం. ప్రతి ఇయర్ కూడా ఇక్కడ క్రౌడ్ అయితే చాలా పెరిగిపోతుంది. ఒకప్పుడు ఖాళీ ఈ లేన్ వరకే లిమిట్ ఉంటుండే, ఇప్పుడైతే అంటే అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఇక్కడ జీపీఓ కూడా మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఇయర్ ఇంత క్రౌడ్ పెరుగుతున్నందుకు ఇంకా ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ పెరగాలి, ఎందుకంటే క్రౌడ్ చాలా ఫెసిలిటీస్ పెరగాలంటారు లోపల. దే ఆర్ ట్రైయింగ్ దేర్ హార్డ్ అన్నమాట. ప్రతి దగ్గర వాళ్ళు ఫ్రీ చేయడానికి చూస్తున్నారు కాబట్టి, కానీ క్రౌడ్ ఎక్కువ అయిపోయేసరికి ఇప్పుడు ప్రసాదం దగ్గర మేమైతే చాలా కొంచెం ఇట్లా క్రౌడ్ అదైపోయింది. సో చూసి ఏంటంటే దర్శనం లైన్ కాగానే ప్రసాదం ఇచ్చి సీదా బయటికి పంపించేసాలి, లేదంటే ఇట్లానే కంటిన్యూ అయింది అనుకోండి. ఎవరైతే లైన్ లో నిల్చున్నారో లాస్ట్ వరకు అక్కడ ఏమంటారు ఓల్డర్ పీపుల్ ఉంటారు, చిల్డ్రన్ ని పట్టుకొని ఉంటారు, వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో ఇంకొంచెం ట్రై చేయాలా ఇదంతా ఫ్రీగా. కానీ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి కదా, బయటికి లోపలే ప్రొవైడ్ చేయకుండా క్రౌడ్ కూడా బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకోవడం. ప్రసాదం ఏదైతే ఉంటుందో అది టెంపుల్ ఫ్రీగా ఇస్తుంది. ఫుడ్ స్టాల్స్ అంటే అవి బై అండ్ ఈట్ అన్నమాట. సో ట్రై చేయండి ఇంకొంచెం కావడానికి. వాళ్ళ మొత్తం 100% ఇచ్చేస్తున్నారు, బట్ ఇంత క్రౌడ్ అయితే హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది కదా. ఏమనిపించింది జన్మాష్టమి ఎవ్రీ ఇయర్ మీరు ఇక్కడికి వస్తున్నాను? ప్రతి ఇయర్ అయితే ఇంకా 10 years old అప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. లిటరలీ చెప్తున్నాము, ప్రతి ఇయర్ క్రౌడ్ ఐ థింక్ కొన్ని 50,000 వరకుంటా. ఇవాళ మీరు చూడొచ్చు ఎంత నైట్ అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇంకా డే టైమే ఇది కనిపిస్తుంది, కానీ నైట్ అయితే ఐ డోంట్ నో ఇంకెక్కడ వరకు 12 వరకు. అందుకే దర్శనం టైం కూడా 12 వరకు ఎక్స్టెండ్ చేసిండ్రు అనమాట. అందరు క్రౌడ్ ఇక్కడ. థ్యాంక్ యూ. హ్యాపీ జన్మాష్టమి. హరే కృష్ణ. హరే. ఎంత టైం పడుతుంది మీకు ఇక్కడ దర్శనానికి? ఎంత టైం పడుతుంది? చాలా క్రౌడ్ ఉన్నారు కదా, ఎంత టైం పడుతుంది దర్శనానికి? 1 hour పడుతుంది. 1 hour పడుతుంది. ఎవ్రీ ఇయర్ వస్తున్నారా? ఇయరేనా ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తున్నారా? ఇయర్ ఏంటి ఇక్కడ ఇంత జనాలు ఉన్నారు కదా, దర్శనానికి కూడా భక్తి పెరిగిపోయిందా? లాస్ట్ ఇయర్ కి ఏం చేంజెస్ కనిపిస్తుంది? చాలా మంది వచ్చిన, చాలా క్రౌడ్ వచ్చింది ఈసారి అయితే. లాస్ట్ ఇయర్ అంత క్రౌడ్ లేకుండే. లాస్ట్ ఇయర్ ఎంత టైం పట్టింది? లాస్ట్ ఇయర్ కూడా మాక్సిమం అంతే పట్టింది, కానీ ఈసారి ఏమంటారు మెట్రో స్టేషన్ దాటి అక్కడ సైడ్ అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ వరకే ఉంటుండే లైన్, ఈసారి చాలా ఎక్కువ అయిపోయింది లైన్. టెంపుల్ ఎలా లైన్ త్వరగా మూవ్ అవుతుందా? చాలా తొందరగా పంపించేస్తున్నారు. దర్శనానికి ఎంత టైం పడుతుంది? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంత క్రౌడ్ లో ఉన్నా కూడా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. లైన్ చూస్తుంటే మెట్రో దాటేసి ఉంది కదా, వెంటనే చేసి పంపిస్తున్నారు కాబట్టి కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంది కాబట్టి. లోపల ఎలా ఉంది? త్వరగా మూవ్ చేయడం అలా త్వరగా మూవ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ వస్తున్నారా? ఈ ఇయర్ అయినా? ప్రతి ఇయర్ వస్తాం. ప్రతి ఇయర్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? 2 years అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కుక్కట్పల్లి. ఫస్ట్ టైం అండి మీరు ఇక్కడ టెంపుల్ కి రావడం? ఎలా అనిపించింది? చాలా బాగుందండి. దర్శనానికి ఎంత టైం పడుతుంది ఇక్కడ? హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు. హాఫ్ అన్ అవర్ పట్టింది. 40 minutes అయితే పట్టింది దర్శనానికి. చాలా రష్, కానీ తొందరనే అయిపోతుంది. లోపల ఇంత క్రౌడ్ ఉన్నారు కదా, చూస్తుంటే బయటకు వచ్చే వాళ్ళు ఇంత క్రౌడ్ ఉన్నారు కదా, లైన్ కూడా చూస్తే మెట్రో దాటి మెయిన్ రోడ్ మీద ఉంది. మాకు అదే అనిపించింది, ఇంకెంత టైం పడుతుందో. లోపల తొందరగా చేసేస్తున్నారు దర్శనం. లోపల టెంపుల్ అంతా ఆర్గనైజేషన్ అంతా సరిగ్గా ఉందా? ఉంది, అంతా చాలా బాగుంది. సో నైస్ టెంపుల్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అంబర్పేట నుంచి వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈ ఇయర్ అయినా ఇక్కడ? ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్. ఈసారి ఫ్యామిలీతో వచ్చారా? ఎలా అనిపించింది? లోపల లైన్ చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది, అక్కడ లైన్ చూసి కూడా వెళ్ళిపోయే వాళ్ళని చూసాం మేము. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? లోపల త్వరగా పుష్ చేస్తున్నారు కాబట్టి దర్శనం జల్ది అయిపోతుంది, కానీ బయట నుంచి ఎక్కువ అనిపిస్తుంది, కానీ లోపల జల్ది అయిపోతుంది. ఆర్గనైజేషన్ అంతా కరెక్ట్ గా ఉందా? లోపల మూవింగ్ ఫాస్ట్ గా పంపించడం ఎంతసేపు వెయిట్ చేశారు మీరు? హాఫ్ అన్ అవర్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? జడిమెట్ల నుంచి. ఎన్ని అవర్స్ పడుతుంది దర్శనానికి లోపల టైం? హాఫ్ అన్ అవర్ పడుతుంది. బయట చూస్తే లైన్ చాలా పెద్దగా ఉంది, బయట నుంచి చాలా మంది. ఎంత టైం పడుతుందో అనుకుంటున్నారు? లోపల ఎలా ఉంది ఆర్గనైజేషన్ కానీ ఎలా ఉంది? బాగానే ఉంది, అంతా బాగుంది, మంచి దర్శనం అయింది. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఇదే ఫస్ట్ టైమా ఇంత ముందుకు వచ్చారా టెంపుల్? ఎన్నిసార్లు వచ్చారు?
2 times. ఏమనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కి ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? భక్తులు పెరగడం కానీ ఏమైనా అనిపిస్తుందా? ఇవాళ జన్మాష్టమి కదా, కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇంత మంది లేరా జన్మాష్టమి రోజు? లాస్ట్ టైం నేను రాలేదు, పర్లేదు బాగానే ఉంది. మన నామాలగుండ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నామమ్మా మేము. ఇక్కడ ఇప్పటికి రెండోసారి రావడం, ఒకసారి వచ్చినాము, ఇప్పటికి రెండోసారి. ఈ గుడికి వచ్చినందుకు ఆరోగ్యము అన్నీ మంచిగా అవుతుంది మనకి. ఇక్కడ వచ్చినందుకు మాకు ఎల్లవేళలా అంత స్వామి కృష్ణుడు గుడి అంటే ఎక్కడ లేని గుడి ఇక్కడ ఉంది. ఆ కృపా కటాక్షలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. పీపుల్ ఆర్ వెల్ అవర్ అబౌట్ కృష్ణ. అసలు కృష్ణ ఏంటిది, అసలు కృష్ణ ఈజ్ యూనివర్స్, ఈజ్ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఏంటంటే ఇప్పుడు కృష్ణ కాన్షియస్ అనేది త్రూ అవుట్ ద వరల్డ్ ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది. అండ్ డివోటీస్ కూడా కృష్ణకి చాలామంది డే బై డే మనం గ్రాఫ్ కూడా చూస్తున్నాం. లైక్ హౌ ఎవ్రీ వన్ ఇస్ ఇంక్లైన్డ్ విత్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం. అండ్ రీసెంట్గా వచ్చిన మన మూవీస్, యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ కూడా. సో ఇక్కడ ఈరోజు ఈ ఒకేషన్కి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారంటే దే ఆర్ లైక్ ఓవర్వెల్మింగ్. ఇక్కడ చాలా విత్ లాట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వస్తున్నారు. అండ్ ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుంది. యా, క్రౌడ్ ఈస్ దేర్, బట్ స్టిల్ ఎవ్రీథింగ్ ఈస్ బాగా మేనేజ్ ఉంది. మేనేజ్మెంట్ ఈస్ వెరీ గుడ్. ఆల్ వాలంటీర్స్ ఆర్ డూయింగ్ దేర్ జాబ్ వెరీ గుడ్ అండి. లోపల కూడా చూస్తున్నాం ఎక్కడికక్కడ ప్రసాదాలు ఇవ్వడం కానీ ఎక్కడికక్కడికి వాటర్ సప్లై కూడా ఉంది. ఎలా ఉంది అసలు మొత్తం ఫెసిలిటీస్ అన్ని బాగా అరేంజ్ చేశారండి. ఎక్కడికక్కడ విత్ ఫర్ ఎవ్రీ 5 meters అక్కడ వాలంటీర్ ఉండడం, వాళ్ళు గైడ్ చేయడం, డైరెక్ట్ చేయడం. సో అక్కడ నుంచి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా. సో ఇక్కడ ఎమర్జెన్సీ కోసం కూడా ఒక ఐ థింక్ డిస్పెన్సరీ అలాంటివి చిన్నగా అలాంటివి అవన్నీ బాగున్నాయి. ఇక్కడ పిలిగ్రిమ్స్కి అయితే ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా బాగా అరేంజ్ చేస్తారు. పార్కింగ్ ఎలా ఉంది? పార్కింగ్ కూడా మనం ఒక 1.5 kilometers 2 kilometers దూరంలో మనం పార్కింగ్ చేసుకుని ఇక్కడ వరకు రావాల్సి వస్తుంది కదా. పార్కింగ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ పార్కింగ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం దాన్ని ఏం చేయలేము. పార్కింగ్ ఈజ్ అ ఫిక్స్డ్ ప్రాబ్లమ్ ఇప్పుడు. బట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇక్కడ కొంచెం రోడ్ వాక్ అవడం అది కొంచెం ఇబ్బంది ఉంది. బట్ నో ఐ థింక్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అనుకుంటా. రావడం ఇట్ ఈస్ ఎవ్రీవేర్. సో యూ గో ఎనీవేర్ యూ విల్ ఫైండ్ ద సేమ్ థింగ్. సో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. వచ్చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు టెంపుల్కి? ఇదే ఫస్ట్ టైం రావడం? ఇంత ముందుకి ఎప్పుడైనా? యాక్చువల్లీ నేను ఇక్కడ ఏంటంటే భక్తి వేదాంత యూత్ సెంటర్లో మేము అక్కడ వెళ్తూ ఉంటాం రెగ్యులర్గా. సో వీ విల్ బి కమింగ్ ఆల్ టైమ్. ఇక్కడ ఇంకా అత్తాపూర్లో కూడా మనకు ఇస్కాన్ టెంపుల్ ఉంది. అక్కడ కూడా బాగా జరుగుతున్నారు ఈవెంట్స్ అన్ని. అక్కడ బాగుంటాయి అక్కడ కూడా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపించింది అంటే దర్శనం? ఆనందం ఉన్నదా? ఈ వయసులో కూడా అంతసేపు లైన్ లో నిల్చొని వచ్చారా? మీకంటూ ప్రత్యేకించి ఏమైనా లైన్స్ ఏర్పాటు చేశారా లోపల? లైన్ లో నిల్చొని వెళ్ళారు ఇంతసేపు. ఎలా అనిపించింది కృష్ణ? చాలా అనుకుంటున్నా మా అక్క తీసుకొచ్చింది. ఎలా అనిపించింది స్వామి దర్శనం మీకు? ఆనందం అనిపించింది ఆ కృష్ణని చూడంగానే. థ్యాంక్ యూ ఆంటీ. అంటే మీరు చెప్పండి, నేను కూడా తీసుకొని వచ్చారు. ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది మాకు. ఎంతసేపు పట్టింది మీకు దర్శనానికి? గంట అయింది. గంట అయిందా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బోయినపల్లి నుండి. బోయినపల్లి నుంచి వచ్చారు. మీ ఇద్దరు క్యాబ్ మాట్లాడుకొని వచ్చారా? క్యాబ్ మాట్లాడు. ఎలా అనిపించింది లోపల? మంచిగా దర్శనం అయింది. మాకు మంచిగా అనిపించింది. అంతా మంచిగా ఎంతో తపన ఇవాళ కొన్ని ఏళ్ళ నుంచి అనుకుంటున్నా. ఇప్పుడే రావడం అంటే ఇదే ఫస్ట్ టైం అక్కడ. ఏళ్ళ నుంచి ఎప్పుడు గోకులక్ష్మి నాడు తయారయ్యి తోలుకోబట్టి ఎవ్వరు తోలుకొచ్చేటోళ్ళు లేరు. ఈసారి మా అక్క తీసుకొచ్చింది. కొన్ని ఏళ్ళ నుంచి అనుకుంటున్నా నేను. తనే తీసుకొచ్చింది. తను లేకుంటే నేను రాకపోతుంటే. కృష్ణయ్య ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్ యూ ఆంటీ. ఎలా అనిపించింది లోపల? ఎన్ని గంటలు పట్టింది లోపల దర్శనానికి నీకు? 5 minutes. 5 minutes లో వెళ్ళిపోయావా? లైన్ లో నీకు ప్రత్యేకించి పంపించారా? ఎన్ని అవర్స్ పట్టింది? ఎంతసేపు నిల్చున్నావు లైన్ లో? 5 గంటలు. 1 hour పట్టిందా దర్శనానికి? ఏం కోరుకున్నావు స్వామిని? ఏం చేయాలి? నేను ఎప్పుడు ఏ ప్లేస్ తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలని? ఏ ప్లేస్ తెచ్చుకోవాలి అనా? గుడ్ గుడ్. నా పేరు సోమేష్ అండి. నేను ఉప్పల్ నుంచి వస్తున్నాను. యాక్చువల్గా మాది నేను ఎప్పుడో ఒకసారి వచ్చాను, నార్మల్గా దర్శనానికి వస్తారు కదా, అట్లా టైంకి వచ్చాను. కానీ ఈసారి జన్మాష్టమి సందర్భంగా చాలా రష్గా ఉన్నారు. కాకపోతే ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఎప్పుడైనా దర్శనం
అంతకుముందు వెళ్ళే ముందు చాలా లేట్గా అయ్యేది, ఎందుకంటే లోపల విగ్రహం దేవుళ్ళని చూసిన తర్వాత కొంచెం కూర్చోడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఈసారి ఏంటంటే జనాలు వచ్చేసరికి భక్తుల రద్దీతో కిటకిటలు ఆడేసరికి దర్శనం ఒక్క నిమిషంలోనే అయిపోతుంది. చూస్తున్నాం కదా, మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. చాలా పెద్ద క్యూ ఉంది కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టు ఆర్గనైజేషన్ చేస్తారు. కాకపోతే ఒకటి ఇబ్బంది ఏంటంటే ప్రసాదం దొరకలేదండి. ప్రసాదం దొరకదు, కానీ ఇక్కడ చాలా కౌంటర్స్ ఉన్నాయి కదా, లోపలనే కాదు బయట కూడా పెడుతూనే ఉన్నారు. అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం ఒకసారి ఇక్కడ దొరికితే అక్కడ లేదని చెప్పారు. ఓకే, మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ అయిపోయింది చెప్తున్నారు. ఇంకా ముందుకు వెళ్తే చాలా జనాలు. నా ఫోన్ అయితే కొంచెం పగిలిపోవడానికి వచ్చింది, నా స్పెట్స్ కొంచెం క్రాకడం వచ్చింది. ఓకే, అంత క్రౌడ్ ఉన్నారు. స్వామి దర్శనం ఓవరాల్ అయితే స్వామి దర్శనం బాగా జరిగింది. బాగా అయిందండి. కొంచెం టైం పట్టింది, ఫొటోస్ కూడా తీయనియలేదు, చూడనియలేదు, కానీ ఏం చూసినాం చాలా సాటిస్ఫైడ్. స్వామిని చూసాక ఏమనిపించింది? లైక్ ఫుల్ సాటిస్ఫాక్షన్, ఎంతో లైక్ కళ్ళకి ఏదో మంచిగా అనిపించింది. చాలా ఎంతసేపు ఉంచుతున్నారు? ఎమ్మటే లైన్ మూవ్ ఆన్ చూస్తే చాలా క్రౌడ్ ఉంది కదా, చాలా తక్కువ సేపు చూడనిస్తారు. ఎక్కువ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము మల్కాజ్గిరి నుంచి వస్తున్నారా? ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారా? ఇప్పుడే ఫస్ట్ టైం? చాలా ఇయర్స్ నుంచి. ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు కదా, లాస్ట్ ఇయర్ కి మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? లాస్ట్ ఇయర్ ఎంత పబ్లిక్ లేకుండే, ఇయర్ చాలా పబ్లిక్ ఉంది. జియాగూడ నుంచి వచ్చింది. జియాగూడ నుంచి వచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తున్నారా? 2 years అవుతుందండి. 2 years. ఎలా అనిపించింది లోపల దర్శనం? చాలా మంచి అనిపించిందండి. ఎన్ని అవర్స్ పట్టింది మీకు దర్శనానికి? ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్. బయట చూస్తే చాలా క్రౌడ్ ఉంది కదా, ఎలా ఉంది? లేలే మంచిగా ఉంది, తొందరగానే పంపిస్తున్నారు, మంచిగా ఉంది దర్శనం. జన్మాష్టమి రోజు స్వామిని ఓన్లీ గుడికి రావడమేనా, ఇంట్లో కూడా మీరు సెలబ్రేషన్ చేసుకుంటామండి మేము. మనము తొట్టెలా మనము శ్రీకృష్ణునికి తొట్టెలా ఇస్తాము, ఇంట్లో కూడా చేసుకుంటాము. చూసాం కదా, ఇస్కాన్ టెంపుల్ దగ్గర శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చాలా మంది భక్తులు పోయిన సంవత్సరం 2 లక్షల చేంజ్ భక్తులు దర్శనం చేసుకుంటే ఈ సంవత్సరం దానికి ఎక్కువగా భక్తులు వచ్చారని ఇక్కడ టెంపుల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చెప్తున్నారు. క్యూ లైన్ చూసుకుంటే మనం ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే నాంపల్లి మెట్రో స్టేషన్ దాటి మరి భక్తులు వెయిట్ చేసి లైన్లో నిల్చొని వెళ్తున్న దృశ్యాలు మనం చూసాం. ఇది వెళ్తే ప్రోగ్రామ్.